Hi viewers, welcome to Ask Talks. This is Kwana Jaisima. Today we are going to talk about the power of human spirit, human being, the ultimate spirit. I remember 2 years back, I went to do a program in a small place near Karimnagar. అక్కడికి కొంతమంది వచ్చి అన్నారు, సార్ పక్క ఊర్లో మా స్కూల్ బిల్డింగ్ ఇనాగ్రేషన్, కెన్ యూ కమ్ అండ్ కట్ ద రిబ్బన్. మార్నింగ్ ఫ్రీగా ఉన్నాను, వెళ్ళాను, రిబ్బన్ కట్ చేశాను, ఒక చిన్న స్పీచ్ ఇచ్చాను, వాళ్ళు లంచ్ పెట్టారు, తిన్నాను. ఐ గాట్ ఇన్ టు మై కార్, ఐ వాజ్ అబౌట్ టు స్టార్ట్. అంతలోపల ఊరు సర్పంచ్ అండి, మస్ట్ బి ఒక 75 years ఉండొచ్చేమో. ఆయన అన్నాడు, బాబు మీరు ఒక్కరే వెళ్తున్నారా హైదరాబాద్కి అంటే, అవునండి, మీకు మా బంధం లేకపోతే మీతోటి నేను కార్లో రావచ్చు, నాకు కొంచెం హైదరాబాద్లో పని ఉంది అన్నారు. అన్నాను, సార్ ఇన్నోవా కారు, ఓన్లీ డ్రైవర్ నేను ఇద్దరేమో ఉన్నాం, రండి సార్ అంటే ఆయన కార్ ఎక్కారు. సో ఇద్దరం మేము పిచ్చేపాటి మాట్లాడుకుంటూ ఫ్రమ్ కరీంనగర్ వీవర్ ఆన్ ద వే టు హైదరాబాద్. ఓ సిద్దిపేట వరకు వచ్చామండి. అక్కడ 4-5 ధాబాలు ఉన్నాయి. బేసికల్గా మీరు ఆ రోడ్లో చూస్తే మీకు కనిపిస్తాయి అన్నమాట. దిగేసి వీవర్ హ్యావింగ్ కప్ ఆఫ్ టీ. అంతలో ఆయన అడిగాను, సార్ మీ వయసు ఎంత ఉంటుంది? ఆయన అన్నాడు, నాకు 75 ఏళ్ళ వయసు. అడిగాను, సార్ మీ ఊరికి ఎంత వయసు ఉంటుంది? ఆయన అన్నాడు, ఊరికి వయసు ఏంటండి అంటే, ఎంత పురాతనమైనది అంటే, మీ ఊరికి ఎంత చరిత్ర ఉంది అంటే, హౌ లాంగ్ మీ ఊరున్నది అన్నాడు. మా ఊరు ఒక 200-300 సంవత్సరాల నుంచి ఉండొచ్చేమో. అప్పుడు అడిగాను, సార్ ఇంతవరకు మీ ఊర్లో ఎవరైనా గొప్ప వ్యక్తి పుట్టాడా అని అడిగాను. ఆయన అన్నాడు, మా ఊర్లో గొప్ప వ్యక్తి పుట్టలేదండి. అంటే 200-300 ఏళ్ళ చరిత్ర ఉన్న ఊర్లో ఒక్క గొప్ప వ్యక్తి పుట్టలేదా అంటే, ఆయన నాకు నా వైపు పైనుంచి కింద నుంచి మీరు చూసి అన్నాడు, బాబు మా ఊర్లో గొప్ప వ్యక్తులు పుట్టరు, ఓన్లీ చిన్న పిల్లలు పుడతారండి అన్నారు. నిజమే కదా? ఐ డోంట్ నో మీదే ఊరో నాకు తెలియదు. మీ ఊర్లో ఎవరైనా గొప్ప వ్యక్తులు పుట్టారండి? పుట్టలేదు కదా, అందరు పుట్టింది చిన్న పాపలే కదా. ఇమాజిన్, ఒక లేడీ డ్యూ ఫర్ డెలివరీ హాస్పిటల్లో ఉంది, మనం పరిగెత్తుకుంటే వెళ్ళి డాక్టర్ అడుగుతాం, డాక్టర్ గారు ఏమైంది? ఏమంటారు? ఏమైంది బాబు, డెలివరీ అయింది. ఇంకా మీరు గుచ్చి డెలివరీ అంటే ఏమైందంటే బేబీ పుట్టింది అంటారు. బేబీ అంటే ఎవరు అని మళ్ళీ అడిగితే పాప లేక బాబు, అంతవరకు ఒక డాక్టర్ చెప్పగలుగుతాడు. కరెక్టా? ఇప్పుడు ఏ డాక్టర్ అయినా ఈ ఊయల్లో ఉన్నాడే, చింపిరి జుట్టు, నల్లగున్నాడు, పెద్దగా అయిన తర్వాత అబ్దుల్ కలాం, ఇండియాస్ ఫ్యూచర్ ప్రెసిడెంట్, భారతరత్న చెప్తారా? ఈ ఊయల్లో ఉందే పాప, పెద్దగా అయిన తర్వాత మదర్ తెరీసా, నోబెల్ ప్రైజ్ విన్నర్ చెప్తారా? చెప్పలేరు కదండి. అంటే మన అందరిది ఆరంభం అంటే బిగినింగ్ అందరిది సేమ్, చిన్న పాపలాగా. వుడెంట్ యు నో హౌ టు వాక్, హౌ టు క్రాల్, హౌ టు టాక్, హౌ టు డూ ఎనీథింగ్, అంతా ఇక్కడ నేర్చుకున్నామండి. కానీ మన అంతం ఎండ్ మాత్రం సేమ్ టు సేమ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక అతను చనిపోయాడు, 4 భుజాలపై ఎత్తుకొని రామ్ నామ్ సత్య హే, రామ్ నామ్ సత్య అని పోతున్నారు. మీరు అడుగుతారు, ఎవరండి చనిపోయారు? ఎవరంటే ఒక మనిషి అంటారా? లేదండి ఓ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు అరటిపండ్లు అమ్ముకుంటాడే ఆ మనిషి, లేదండి ఒక పెద్ద రాజకీయ నాయకుడు, లేదండి ఒక సామాజిక సేవకర్త, లేదండి మన ఊర్లోకి వెళ్ళి అత్యంత ధనవంతమైన పర్సన్, లేదండి ఒక గొప్ప శాస్త్రవేత్త, లేదండి ఒక పెద్ద స్కూల్కి కరస్పాండెంట్. అంటే చనిపోయినప్పుడు మన షోల్డర్స్ పైన, భుజాల పైన ఒక ర్యాంక్ ఉంటుంది, ఒక హోదా ఉంటుంది కదండి. అండ్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. నా 85-90% పీపుల్ వాళ్ళు ఎందుకు పుట్టారు, ఎందుకు బ్రతుకున్నారు, ఎందుకు చనిపోతున్నారు తెలియదండి. చనిపోయినాక 1 వారం రోజుల వాళ్ళ మెమరీ అంతా ఒక ఫోటోగా మిగిలిపోతుంది ఇంట్లో. కానీ ఆ 10-15% మంది మాత్రం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మన మనసుల్లో, మన గుండెల్లో అండ్ చరిత్ర పుటల్లో శాశ్వతంగా పర్మనెంట్గా ఉంటారండి. అండ్ ప్రతి ఒక్కరికి ఇదే కోరిక ఉంటుంది కదా. నేను కూడా ఆ 15%లోకి బిలాంగ్ అయితే చాలా బాగుంటుంది. ఒక పేరెంట్, మీరు వింటున్నారు అనిపిస్తుంది కదా, మా పాప కూడా అలా అవ్వాలి, మా బాబు కూడా అలా అవ్వాలి ఉంటుంది కదా. కానీ విషయం ఏంటంటే, నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మనమందరం ఇదే నేల, ఇదే గాలి, ఇదే నీరు అండ్ ఇదే సమాజం, ఇక్కడే తిరుగుతామండి. కానీ అంతం సేమ్ టు సేమ్ ఉంటుంది కదా. ఎందుకు ఉండదంటే, నౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పీపుల్, దే యాక్చువల్లీ they try to find out the actual purpose of their life and they try to bring out the ultimate spirit అనమాట, హ్యూమన్ స్పిరిట్. అది తీసుకొని వస్తేనే గ్రేట్ ఉంటుంది, మిగతా లేకపోతే ఉండదండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మన ఊర్లో ఓకే కుక్కలు ఉన్నాయి. 300 సంవత్సరాల క్రితం బొబ్బో అనేవి కదండి. ఇప్పుడు మన ఊర్లో కుక్కలు ఏమంటున్నాయండి? బొబ్బో అంటున్నాయి కదండి. ఏ కుక్క అయినా తమిళంలో, తెలుగులో, మలయాళంలో, ఇంగ్లీష్లో మాట్లాడుతుందా? మాట్లాడటంలా. అంటే ఇన్నేళ్ళైనా కుక్కల భాష మారలా. కుక్కలు అప్పుడు డ్రెస్ లేదు, ఇప్పుడు డ్రెస్ లేదు కదా.
ఏ కుక్క అయినా నాకు ఇప్పుడు బ్యాగీ ప్యాంటు జీన్స్ ఓకే ప్యాంటు లేకపోతే ఆరో షర్ట్ కావాలి అడుగుతుందా? లేదే. అంటే డ్రెస్ కూడా మారలా. కుక్కల ఫుడ్ అప్పుడేం తింటుందో ఇప్పుడు అది తింటుంది. ఏ కుక్క నాకు చికెన్ బిర్యానీ కావాలా, నువ్వు గులాబ్ జామున్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ అడుగుతుందా? అడగటంలా. అంటే కుక్కలు, పిల్లులు, ఎలుకలు, గుర్రాలు, గాడిదలు ఓకే వీటి జీవితం అసలు మారలా. అంటే తరతరాలుగా పుడుతున్నాయి, పెద్దగా అవుతున్నాయి, మళ్ళీ పిల్లల్ని కంటున్నాయి, ముసలివి అయిపోతున్నాయి, చనిపోతున్నాయి కదండి. అంటే వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు లేదండి. కానీ మనం హ్యూమన్ బీయింగ్స్ మనం పుట్టినప్పుడు కూడా ఆది మానవుడు, ద ఎర్లీ మ్యాన్, ప్రిమిటివ్ మ్యాన్, వీ డింట్ నో హౌ టు కవర్ అవర్ బాడీ, లీవ్స్, హౌ టు లైట్ ఫైర్, హౌ టు కుక్ ఫుడ్, హౌ టు ప్లో ద సాయిల్, హౌ టు కమ్యూనికేట్, నథింగ్ వి నో. కానీ మనిషికి, జంతువులకి, పక్షులకి అందరికీ దేవుడిచ్చాడు మెదడు. కానీ ఆలోచన శక్తి, ఇంటెలెక్ట్, ద థింకింగ్ ఎబిలిటీ ఓన్లీ హీ హెడ్ గివెన్ టు యూ అండ్ మీ, మనకే ఇచ్చాడండి ఆ థింకింగ్. ఒక మనిషి ఆలోచన ఏమంటే ఈ రోజు కంటే రేపు ఎలా నేను కొంచెం కంఫర్టబుల్గా హ్యాపీగా ఉండొచ్చు, రేపటి తరం మా తరం కంటే ఇంకొంచెం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, నా ఈ ఏమి చేయాలి అన్న ఒక క్వశ్చన్ మార్క్లో హౌ కెన్ మై టుమారో బీ బెటర్ దెన్ టుడే, దట్ లెడ్ టు సివిలైజేషన్, నాగరికత. అండ్ టుడే వీ నౌ లివ్ ఇన్ ఎయిర్ కండిషన్డ్ హౌస్, వీఆర్ వాచింగ్ మీ live on the YouTube channel. You fly by supersonic jet planes, you click the mouse here, you communicate to somebody in America, Skypeలో మనం మాట్లాడుకోవచ్చు కదండి. ఇంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అయిపోయింది. ఎందుకంటే ఒక మనిషికి ఉన్న ఆలోచన ఎంతమంది చేస్తున్నారు ఏంటంటే ఓన్లీ 10-15%. మిగతా వాళ్ళు ఏంటంటే పుట్టారు మనుషులుగా, వాళ్ళకుంది బ్రెయిన్, వాళ్ళకుంది ఆలోచన శక్తి, కానీ వాళ్ళు కూడా కుక్కల్లా, పిల్లుల్లా, ఎలుకల్లా, గాడిదల్లా, గుర్రాల్లా పెద్దగా అవుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, అండ్ పిల్లగా అంటున్నారు, అండ్ దెన్ ముసలి అయిపోతున్నారు, చనిపోతున్నారు. సో మై క్వశ్చన్ ఏమంటే మనకున్న ఈ ఒక్క గ్రేట్ క్వాలిటీ ఇంటెలెక్ట్, ఈ థింకింగ్ ఎబిలిటీ, హౌ కెన్ ఐ మేక్ యూస్ ఆఫ్ దిస్ ఇన్ మై గ్రోత్, ఇన్ మై సక్సెస్. వచ్చానంటే ఈ ప్రపంచానికి ఏదో ఒకటి చేసిపోవాలా, ఏదో ఒక డిఫరెన్షియేటింగ్ ఎలిమెంట్ నేను అవ్వాలి అని అనుకుంటే అవుతాము, అనుకోకపోతే కాలేమండి. ఇది అల్టిమేట్ స్పిరిట్. ఎందుకంటే when I was reading a book recently, I read about Edmund Hillary, the first man who climbed that Mount Everest. ఆయన చాలాసార్లు మౌంట్ ఎవరెస్ట్ హీ ట్రై టు క్లైంబ్. కొన్నిసార్లు బేస్ క్యాంప్కి వెళ్ళేసి హీ గాట్ స్కేర్డ్ అండ్ కేమ్ బ్యాక్. సెకండ్ టైం 1000 మీటర్స్ వరకు వెళ్ళేసి హీ కుడ్ నాట్ క్లైంబ్ అండ్ దెన్ హీ కేమ్ బ్యాక్. నెక్స్ట్ టైం కొంచెం సెకండ్ బేస్ క్యాంప్కి వెళ్ళాడు, క్రాంప్స్ వచ్చాడు. థర్డ్ టైం హీ వెంట్ టు ద నెక్స్ట్ బేస్ క్యాంప్ అండ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్, హీ కేమ్ బ్యాక్. అలాగా 4-5 సార్లు మౌంట్ ఎవరెస్ట్ క్లైంబ్ చేయడానికి ట్రై చేసి చేయలేక వచ్చాడండి. అయితే ఒకరోజు వాళ్ళ ఇంట్లో దెర్ వాజ్ ఎ పార్టీ. చాలామంది ఫ్రెండ్స్ వచ్చారంట. వాళ్ళ డ్రాయింగ్ రూమ్లో ఒక పెద్ద పొట్రైట్, అంటే మౌంట్ ఎవరెస్ట్ పెద్ద ఫోటో ఉండిందంట, పెద్ద బ్యూటిఫుల్ పెయింటింగ్. అయితే చాలామంది డ్రింక్ చేసుకుంటూ డిన్నర్ చేసుకుంటూ దే సా దట్ బ్యూటిఫుల్ మౌంట్ ఎవరెస్ట్ ఫోటో అండ్ ఎడ్మండ్ హిల్లరీ. అన్నారు, ఎడ్మండ్ నువ్వు చాలాసార్లు ట్రై చేసావు ఎక్కుదామని మౌంట్ ఎవరెస్ట్, నీ వల్ల కాలేదు, ఆ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు, ఆ మౌంట్ ఎవరెస్ట్ లుకింగ్ ఎట్ యూ, లాఫింగ్ ఎట్ యూ మ్యాన్ అని. అప్పుడు ఎడ్మండ్ హిల్లరీ అన్నా అంట, లేదు రోజు లేవగానే ఐ టెల్ దిస్ మౌంట్ ఎవరెస్ట్, ఓ మౌంట్ ఎవరెస్ట్, ఈవెన్ యూ యాజ్ ద మౌంట్ ఎవరెస్ట్, నో ద గ్రేటెస్ట్ టాలెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్, వాట్ ఎవర్ హైట్ యూ కెన్ గ్రో యూ హ్యావ్ గ్రోన్, యూ కాంట్ గ్రో 1 inch more. మీ హ్యూమన్ బీయింగ్ ఐఎమ్ గ్రోయింగ్, ఐ విల్ గ్రో, వన్ డే ఐ విల్ గ్రో taller than you, వన్ డే ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ ఆన్ టాప్ ఆఫ్ యూ అని చెప్తా అంట. అంటే నువ్వు ఒక పెద్ద మౌంట్ ఎవరెస్ట్ అయి ఉండొచ్చు, 1 ఇంచు మాత్రం ఇంకా పెరగలేవు, ఎంత ఎత్తుకు పెరగాలో నీది అయిపోయింది. నేను ఒక మనిషిని, పెరుగుతున్నాను, ఇంకా పెరుగుతాను, ఎంత అంటే నీకంటే ఎత్తుగా పెరుగుతాను, నీ పైన ఒకరోజు నిలబడతాను. ఈ ఒక్క అన్ఫ్లించింగ్ హ్యూమన్ స్పిరిట్ దట్ లెడ్ హిమ్ టు క్లైంబ్ ద మౌంట్ ఎవరెస్ట్. ఇది ఒక హ్యూమన్ బీయింగ్ స్టోరీ అండి, మౌంట్ ఎవరెస్ట్ అండ్ ఎడ్మండ్ హిల్లరీ స్టోరీ. ఇది మనందరికీ అప్లికేబుల్, హ్యూవర్ ఇట్ ఈస్ దట్ ఐ హ్యావ్ టు డూ. అంటే మనం ఈ కులంలో పుడితేనో, ఈ మతంలో పుడితేనో, లేకపోతే మనకి ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనో, లేకపోతే ఇంత ప్లేస్ ఉంటేనో మనం సక్సెస్ అవుతాం, ఇంగ్లీష్ వస్తేనో, అది కాదండి. అబ్దుల్ కలాం గారు చిన్న ఊరు నియర్ రామేశ్వరం, అమ్మ నాన్న చదువుకోవాలా, సైకిల్ పైన చిన్నప్పుడు పేపర్లు అమ్మాడు, పాన్ షాప్లో పాన్లు అమ్మాడు, అండ్ దెన్ హీ వాజ్ నాట్ సో హ్యాండ్సమ్ యాజ్ వెల్, బట్ ఫ్రమ్ దేర్ టు రాష్ట్రపతి భవన్, ఒక లాంగ్ జర్నీ, బికాజ్ హీ హ్యాడ్ దట్ అన్ఫ్లించింగ్ బిలీఫ్ ఇన్ హిజ్ ఎబిలిటీ దట్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటే సాధించలేదంటూ ఏమీ ఉండదు. మనం అనుకోవాలా, అనుకున్న దాని ప్రకారం గోల్ పెట్టుకొని యూ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ దట్, అండ్ దెన్ ఐఎమ్ టెలింగ్ యూ విల్ బికమ్ అల్టిమేట్ థింగ్. అందుకే అంటారు కదా అడ్డు రౌండ్ సినిమాలో,
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు చెప్పాడు ఎన్టీ రామారావు గారు. సో అలాగా ఆయన ఒక చిన్న ఊరు నుంచి వచ్చి ఒక గొప్ప సినిమా యాక్టర్ అయ్యి అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి సీఎం అని అందరికీ ఆదర్శం అయ్యాడంటే జస్ట్ ఇమాజిన్ ఇఫ్ హీ కెన్ డూ, ఐ కెన్ డూ. సైకాలజీలో వెరీ సింపుల్ అండి. ఒక మనిషి చేయగలిగాడు అంటే ప్రతి మనిషి చేయగలడు. ఇఫ్ సమ్ వన్ కెన్ డూ, ఎనీ వన్ అండ్ ఎవ్రీ వన్ కెన్ డూ. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దిస్, ఐఎమ్ టెలింగ్ యూ, వీ కెన్ రియల్లీ డూ ఎక్సలెంట్లీ. ఓకే, మీకేంటి గోలు? ఒక ఐఐటి సీటా, ఎంబీబీఎస్ సీటా, ఐఏఎస్ కొట్టాలా, ఐపీఎస్ అవ్వాలా, లేకపోతే బాగా డబ్బు సంపాదించాలా, నా ముఖేష్ అంబానీ కంటే పెద్ద కంపెనీ పెట్టాలా? ఆ చిన్న గోల్ అవదా? అవుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ దాట్ ఈస్ ద అన్లిమిటెడ్ హ్యూమన్ పొటెన్షియల్. అది మీతో చెప్పాలనుకున్న ఈరోజు. నెక్స్ట్ టైం వీ షల్ మీట్ అప్ with some other episode. Till then, keep smiling, keep celebrating. Thank you. Bye bye.